శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నూతన సంవత్సరంలో ప్రథమంగా చెప్పేటటువంటి వారఫలాలు. ఈ ఆంగ్ల నూతన సంవత్సరము ప్రజలందరికీ కూడా సుఖశాంతులు ఇవ్వాలి అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, నవగ్రహాల యొక్క అనుకూలం ప్రతి మనిషికి కూడా ఉండాలి అని చెప్పి ఆ పార్వతీ పరమేశ్వరులను కోరుకుంటూ రాశి ఫలితాలు ప్రారంభించుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో వక్రించినటువంటి గురువుగారు ఉన్నారు. ఇక కర్కాటక రాశిలో కుజుని యొక్క వక్రత, కన్య రాశిలో కేతువు, ధనుసు రాశిలో రవి బుధులు, కుంభరాశిలో శని చంద్ర శుక్రులు, మీనరాశిలో రాహువు. 5వ తేదీన గ్రహస్థితులు ఈ విధంగా ఉండగా 11వ తేదీ వచ్చేటప్పటికి గ్రహస్థితులలో వచ్చిన మార్పులు ఏవి అంటే, చంద్రుని యొక్క స్థితి కుంభరాశి నుంచి మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది. ఈ ఒక్క గ్రహస్థితి తప్ప ఇంకా వేరే గ్రహాల యొక్క మార్పు అనేది జరగలేదు. అయితే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలని మనం ముందుగా చెప్పుకున్నట్లయితే, శని చంద్ర శుక్రులు కుంభరాశిలో ఉన్నారు. ఈ శుక్ర చంద్రుల యొక్క ఫలితము మనకి లలిత కళలలో అభివృద్ధిని ఇస్తోంది, చక్కటి మానసిక ఉల్లాసాన్ని ఇస్తోంది. ఏ విషయాన్నైనా తేలిగ్గా తీసుకోవడము, ఎక్కువ కష్టపెట్టుకోకుండా మనసుని అతి త్వరగా పరిష్కార మార్గాలు, ఏదైనా ఒక చిన్న కష్టం వచ్చినా కానీ దీన్ని ఎలా పరిష్కరించుకోవాలి అనేటటువంటి విధంగా ఆలోచించుకోవడము ఇవన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. అయితే శని శుక్రుల యొక్క కలయిక కొద్దిగా అపోహలకి దారితీస్తూ ఉంటుంది. ముఖ్యంగా వివాహ బంధంలో కాస్త ఆటంకాలని సూచిస్తూ ఉంటుంది. ఈ శని చంద్రుల యొక్క కలయిక సర్పదోషాన్ని సూచిస్తుంది, మానసికమైన వ్యధని సూచిస్తుంది. రవి బుధ, ఈ బుధ ఆదిత్య యోగము ధనస్సు రాశిలో ఏర్పడుతూ ఉంది. ఇది చాలా అద్భుతమైనటువంటి కలయిక. మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాము, ఎందుకంటే తరచూ 2 గ్రహాలు కలుస్తూ ఉంటాయి. అవి 2 ఏమిటి అంటే రవి బుధులే. వీరిద్దరూ భూమికి చాలా దగ్గరగా ఉంటూ ఉన్న కారణం చేత ఈ 2 గ్రహాలు, పైగా ఒకదాని వెనకాల ఒకటి ఉంటున్న కారణం చేత కూడా తరచుగా కలుసుకుంటూ ఉంటారు. ఇది ఒక యోగం, అద్భుతమైనటువంటి యోగము. కాబట్టి దీనివల్ల, అంటే ఈ యోగము వల్ల కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి, బంధువర్గ రీత్యా అభిమానం పెరుగుతూ ఉంటుంది, ఆప్యాయతలు పెరుగుతూ ఉంటాయి అని చెప్పి కూడా తెలియచేస్తూ ఉన్నాను. స్థితుల యొక్క దృష్టుల్ని మనం పరిశీలన చేసినట్టయితే, కుజుని యొక్క 8వ దృష్టి శుక్ర శనిల మీద పడుతోంది. వార ప్రారంభంలో చంద్రుడి మీద కూడా పడుతుంది. మానసికోల్లాసము కొంచెం తగ్గడము, అలాగే ప్రేమ వ్యవహారాలలో కొన్ని ఇబ్బందులు, కోర్టు వ్యవహారాలు ఇబ్బందులే ఉంటాయి, ప్రయాణాలలో ఇబ్బందులు, వాహన ప్రమాదాలని సూచిస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందుల్ని పెడుతూ ఉంటుంది కుజుని దృష్టి. కాబట్టి ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఇక గురువు గారిని తీసుకున్నట్లయితే, కేతువు మీద పంచమ దృష్టి పడుతూ ఆధ్యాత్మిక చింతనలో కాస్త ఉన్నతినిస్తుంది. మొత్తం మీద గ్రహగతుల్ని పరిశీలించినట్టయితే తప్పనిసరిగా నవగ్రహ హోమం చేసుకుంటే చాలా చాలా మంచిది. ఇది చెప్పదగ్గ సూచన. ప్రతివారు చేసుకోవడం చాలా మంచిది. ఒకవేళ కుదరని పక్షంలో నవగ్రహాల యొక్క స్తోత్రాలు మటుకు తప్పనిసరిగా చదవండి. ఈ అష్టదిక్పాలకులు కానీ, నవనాయకులు కానీ, త్రిమూర్తులు కానీ, పంచమహాభూతాలు కానీ, ఇవన్నీ కూడా ఈ సృష్టిని పరిపాలించడానికి మాత్రమే మనం ఆలోచిస్తూ ఉంటాం. మనిషికి ఆధ్యాత్మిక చింతన పెరగడానికి, అలౌకికమైన ఆనందం పొందడానికి కూడా ఈ గ్రహాల స్థితులు కానీ ఇవన్నీ కూడా చాలా చాలా కారణభూతమవుతూ ఉంటాయి. అయితే ఈ త్రిమూర్తుల్ని ఎవరైతే పూజిస్తూ ఉంటారో, ఇంటి ఇలవేల్పుగా కూడా పూజిస్తాం మనము. ఈ రకమైనటువంటి పూజలు, ఈ రకమైనటువంటి ముడుపులు కట్టుకోవడము, ఇలాంటివన్నీ కూడా మనిషి యొక్క ఉన్నతికి, మానసికమైనటువంటి ప్రశాంతతకి దారితీస్తాయి. కాబట్టి ఎవరికి ఏ స్తోత్రపారాయణలు వీలైతే అవి చేసుకోవాలి అని చెప్పి మరీ సూచన చేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాము. తులారాశి. తులారాశి వారికి 5 జనవరి నుంచి 11 జనవరి వరకు గల కాలానికి 4 గ్రహాల యొక్క ఉనికి అత్యద్భుతమైన ఫలితాన్ని ఇస్తోంది. తృతీయ స్థానంలో రవి బుధులు బాగున్నారు. అలాగే పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్ఠ స్థానంలో రాహు బాగున్నారు. ఈ 4 గ్రహాల యొక్క ఉనికి కూడా
తులారాశికి అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే వీరికి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. మంచి కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. దగ్గరి ప్రయాణాలు చాలా శుభకరంగా ఉన్నాయి. అలాగే దగ్గరి బంధువుల యొక్క ఆదరణ బాగుంది, మిత్రుల యొక్క ఆదరణ బాగుంది. వీరి యొక్క మానసికమైనటువంటి ధైర్యం బాగా ఇనుమడిస్తోంది. చాలా తెలివిగా ఆలోచించి ప్రతి నిర్ణయాన్ని కూడా అద్భుతంగా తీసుకుంటారు. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేయొచ్చు. అలాగే సంతాన రీత్యా చాలా బాగుంది. ఒకంత టెన్షన్ ఉంటుంది సంతాన రీత్యా. అయితే ఆ టెన్షన్లోనే కొంచెం మళ్ళీ మేలు కలిగే విధంగా పరిస్థితులు ఉన్నాయి. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి, విజయాలు ఉన్నాయి. విజయ అవకాశాలకి చాలా దగ్గరగా ఉన్నారు. అలాగే రుణభారాలు తగ్గిపోయే పరిస్థితి కనిపిస్తుంది. రుణాలు ఇంకా ఏదైనా కావాలి అనుకున్నా కూడా రుణాలు దొరుకుతాయి. అలాగే శత్రువులు కూడా కాస్త తగ్గుముఖం పట్టారు అనిపించి ఇక్కడ మీకు శత్రువుల సంఖ్య తగ్గే విధంగా ఉంది. మీకు తెలిసిన శత్రువుల సంఖ్య ఏదైతే ఉందో అది చాలా తగ్గిపోయి వాళ్ళందరూ కూడా మిత్రత్వంతో ఉంటారు. మీకు ఇది మీ మానసిక ఆనందానికి చాలా చాలా కారణమవుతోంది. అలాగే అదృష్టం మీ వెంట ఉన్నది. మీకు జన్మజాతకంలో కూడా లాటరీ యొక్క ఫలితాలు చాలా బాగున్నాయి అంటే లాటరీకి వెళ్ళొచ్చు మీరు. అయితే పెద్ద మొత్తాలలో మటుకు పెట్టద్దు. గృహంలో ఐకమత్యం ఉంది. ఇది మీ మానసిక ఆనందానికి దారితీస్తుంది. ఇక కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, రాజకీయ నాయకులు, వ్యాపార భాగస్వాములు ఇత్యాది వారి విషయంలో మటుకు అతి జాగ్రత్తగా ఉండండి. అలాగే భార్యాభర్తల మధ్య కూడా కొంత అన్యోన్యత పెరగవలసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. ఏదైనా కోర్టు వ్యవహారాలు ఇప్పుడే సానుకూల పడతాయా అంటే సానుకూల పడడం లేదు. కొంచెం వాయిదా వేసుకోవడం చాలా చాలా మంచిది. స్థిర చరాస్తుల వృద్ధి కొరకు మీరు చేసేటటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇంకొంచెం ప్రయత్నం చేయండి. అతి తొందరలోనే చక్కటి ఫలితాలు కనిపించబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఇక ధనము కొంచెం దాన ధర్మాల రూపంగా ఖర్చు పెట్టేది కనిపిస్తోంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. స్త్రీల విషయంలో చాలా బాగుంది. వాళ్ళు చక్కటి గౌరవ ప్రతిష్టలతో ఉంటారు. విద్యార్థుల యొక్క విద్య కూడా చక్కగా ఇనమడిస్తోంది. వారు కూడా చాలా బాగుంటారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క స్థితి నవమ స్థానంలోకి వెళుతూ అంత ఎక్కువగా ఫలితాలను ఇవ్వబోవడం లేదు. కాబట్టి ఈ వారాంతంలో ఫలితాలను తీసుకోకుండా వార ప్రారంభంలో ఉన్న ఫలితాలే కొనసాగుతూ ఉన్నాయి అని చెప్పి భావించవలసిందిగా సూచన చేస్తున్నాను. మిగతా గ్రహాల విషయంలో మార్పు లేదు కాబట్టి ఇదే జరుగుతుంది కూడా. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మీకు చాలా వరకు మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.